హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం. ఈరోజు కొంచెం అంత చైనీస్ స్టైల్లో ఒక సూప్ చేసుకుందాం. అన్నిటికంటే ఫేమస్ చైనీస్ సూప్ మీకు తెలిసింది ఏంటి? స్వీట్ కార్న్ సూప్. అందులో కొంచెం చికెన్ వేసుకుంటే స్వీట్ కార్న్ చికెన్ సూప్, వెజిటేబుల్స్ వేసుకుంటే స్వీట్ కార్న్ వెజిటేబుల్ సూప్. చాలామంది స్వీట్ కార్న్ ప్లెయిన్ కూడా తాగుతూ ఉంటారు. అయితే ఇది ఏంటి అంటే దీంట్లో తినేటప్పుడు చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సూప్ అందువల్లే చాలా చాలా పాపులర్, చేయడం కూడా చాలా ఈజీ యాక్చువల్గా. దానికోసం ఏం చేస్తున్నాను, ఈరోజు చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేయాలి అంటే మరి చికెన్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా రావాలి. అయితే ఏం చేస్తామంటే మేము హోటల్లో ఈ చికెన్ మనం దాన్ని తీసుకొని రకరకాలు వాడుకున్న తర్వాత దాని బోన్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఇలా నీళ్ళల్లో వేస్తాం. అయితే ఒక్కసారి ఇలా చికెన్ బోన్స్ తీసి మనం వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఈ వేడి నీళ్ళు తీసేసి మరొకసారి చల్ల నీళ్లు పోసి మనం ఉడకబెట్టుకుంటాం. దాంట్లో ఉన్న ఫ్రాత్ అంతా పోతుంది. ఆల్రెడీ ఒకసారి నీళ్లు వేడి చేసి ఆ నీళ్ళు తీసేసాను. ఇప్పుడు ఇందులో మంచి సువాసన వస్తుంది. దీంతో కనుక మనం సూప్ చేసుకుంటే, ఎప్పుడైనా చైనీస్ కూరల్లో వాటల్లో కూడా ఇలా చికెన్ స్టాక్ వాడతారు, అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అయితే ఒట్టి చికెన్ వేసి సాధారణంగా చేస్తుంటారు. మీకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలి అంటే అందులో కొంచెం మిరియాలు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కానీ, అలాగే మిగిలిపోయిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటారు. దీన్నే కామన్గా మనం స్టాక్ అంటాం. అయితే రకరకాల ప్రిపరేషన్స్కి స్టాక్ డిఫరెంట్గా చేస్తారు. అదే కనుక వేరే చికెను ఇలాంటి వాటికైతే ఇంకా ఇందులో ఇదండి మన బిర్యానీ ఆకు, బేలీఫ్ అంటాం కదా, అలాగే మన మసాలాలు, జింజరు ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. మనం చాలా సింపుల్గా మైల్డ్గా ఉండాలి, ఏ ఫ్లేవర్ ఎక్కువగా ఉండకూడదంటే ఇలా ప్లెయిన్గా చేసుకోవాలి. ఈ చికెన్ బోన్స్ ఇలా వేసేసి నీళ్లు పోసి సిమ్లో పెట్టి వాళ్ళు 2 గంటల పాటు సిమ్లో అలా కుక్ చేస్తారు. కానీ మీకు ఏం అవసరం లేదు. మీరు కనుక ఒక 15-20 నిమిషాల పాటు ఇలా బోన్స్ తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయ కానీ, క్యారెట్ కానీ, ఇలా స్ప్రింగ్ ఆనియన్ మన ఉల్లి పరకలు కానీ కొంచెం వేసుకుని ఒక 15 నిమిషాలు చేసుకుంటే చాలు. దాంతో మనం సూప్కి వాడుకోవచ్చు. స్వీట్ కార్న్ అనగానే చాలామంది ఇలా క్యాన్ దొరుకుతాయి. అవి స్వీట్ కార్న్ని ఉడకపెట్టి బాగా గుజ్జు గుజ్జులాగా అయిన తర్వాత క్యాన్లలో వేసి ప్యాక్ చేస్తారు. మరి మనకి మార్కెట్లో ఇలా స్వీట్ కార్న్ ఫ్రెష్గా దొరుకుతుంది కదా, మరి దీంతో మనం కూడా చేసుకోవచ్చు కదా. అయితే అందుకని మన మార్కెట్లో దొరికే ఈ స్వీట్ కార్న్, నేను నిజంగా చెప్పాలంటే ఇంతవరకు హోటల్లో ఎప్పుడు ఇలా ఫ్రెష్ కార్న్ తీసుకొని చేయరు. అది క్యాన్ డబ్బాలతోటే తీసి చేస్తారు. ఎందుకంటే ఒకటి బద్ధకం, ఇదంతా ఏంటి క్యాన్ ఓపెన్ చేసి ఇలా ఒకే నిమిషంలో చేసేయచ్చు సూప్. కానీ నేను మాత్రం ఫ్రెష్గా మీకోసం ఇలా కార్న్ తీసుకొని మనం ఒక మిక్సీలో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి, మరీ ఫైన్గా కాదు. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఈరోజు మనం కార్న్ స్టార్చ్ అంటే మనం కార్న్ ఫ్లవర్ అని మనకి తెల్ల పొడి దొరుకుతుంది కదా, దీంతో మనం దాన్ని ఎన్హాన్స్ చేసి సూప్ చేసుకుంటాం. అదే కనుక రెగ్యులర్గా క్యాన్ డబ్బా వాడితే మనం అందులో కార్న్ స్టార్చ్ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఫ్రెష్ కార్న్ వాడుతున్నాం కాబట్టి కొంచెం అంత కార్న్ స్టార్చ్ వాడతాం. ఇలా మిక్సీలో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకుందాం. కార్న్ అయితే చేసేసుకున్నాము పేస్ట్ మిక్సీలో. కాకపోతే ఇందులో దానిపైన ఉన్న తొక్క సపరేట్ అయిపోయి కొంచెం నోట్లో తాకుతూ వస్తుంది. కావాలంటే మీరు ఇందులో నీళ్లు అవి వేసి ఉడకపెట్టేటప్పుడు ఆ కొంచెం పైకి తేలినవి తీసేస్తే మీకు అది పోతుంది. సో మరి దీంట్లో మన స్టాక్ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టాక్లో ఉన్న మంచి ఫ్లేవర్స్ని మనం ఉడకట్టేసుకుందాం. ఏముంది, ఒక స్ట్రైనర్ తీసుకొని దాని ద్వారా ఇవన్నీ తీసేస్తే మంచి ఫ్లేవర్ ఉన్న స్టాక్ మనకు రెడీ అయిపోయింది. మరి ఇందులో మనం కార్న్ని ఏదైతే బరకగా పేస్ట్ చేసుకున్నామో ఇందులో వేసి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం. కావాలంటే మీరు ఇది ఆ చికెన్ మనం బోన్స్ చేసేటప్పుడు ఇలా బరకగా చేసి అందులో కూడా కలిపేసుకోవచ్చు. కాకపోతే కార్న్ ఏదైతే కొంచెం మనకి తగలాలో అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా స్టాక్ తీసుకొని అందులో బాయిల్ చేసుకుందాం. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఉన్న పొట్టు బయటకు వస్తే అది మనం తీసేసి తర్వాత సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. పైన ఆ తొక్కంతా బయటకు వచ్చేసింది, ఇది మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మరి దీంతో మన ఆసమ్ స్వీట్ కార్న్ చికెన్ కార్న్ సూప్ చేసుకుందాం. అయితే
మనకి ఇంకా కొంచెం ఇందులో నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మనం చికెన్ వేసుకునేది కూడా ఒక టెక్నిక్. ఇదివరకే నేను చూపించాను, కానీ ఎలా మనం చికెన్ అందులో తెల్లగా చక్కగా బయటికి ఫ్లోట్ అవుతూ సాఫ్ట్గా ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? మన ఇళ్లలో చాలామంది చేసుకొని ఇల్లు వేసుకుంటే ఆ చికెన్ ముక్క రబ్బర్ లాగా ఉంటుంది. అట్లా ఉండకూడదు అంటే ఫస్ట్ చికెన్ ముక్కలు చూడండి, మంచిగా బ్రైన్ చేసిన చికెన్, అంటే ఒకరోజు ముందు తెచ్చుకొని చికెన్ని దాంట్లో కొంచెం అంత ఉప్పు కలిపేసి మనం చికెన్ని పెట్టేసుకున్నాం. దాన్ని చిన్న చిన్న బోన్లెస్ ముక్కలుగా కట్ చేసాం. ఈ కట్ చేసిన చికెన్లో కొంచెం అంత ఎగ్ వైట్, మనకి కోడిగుడ్డు తెల్ల సొన కొంచెం వేసుకుందాం, ఎక్కువ ఏం అవసరం లేదు. మరి ఈ చికెన్ని దీంట్లో వేసి చక్కగా ఈ చికెన్ పీసెస్ని ఈ ఎగ్ తోటి కలిపేసుకుందాం. అలాగే ఇందులో చిటికెడంతా ఉప్పు వేసేసి కొంచెం అంతా కార్న్ స్టార్చ్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పీసుల్ని మనం ఇందులో స్టాక్లో మన ఈ చికెన్ ఏదైతే కార్న్ సూప్ ఉందో అందులో వేసుకొని కుక్ చేసుకుందాం. ఇదంతా బాయిల్ అయింది. ఇలా ఒక 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో సాల్ట్ అన్నీ చెక్ చేసుకుందాం. కొంచెం ఎంఎస్జీ అంటారు కదా, మనకి అజినోమోటో అని మార్కెట్లో దొరుకుతుంది, అది కొంచెం. అలాగే కొంచెం అంత పంచదార, అంటే స్వీట్గా ఉంటే పర్లేదు, స్వీట్ కాను కాదు మనకి ఇంక కొంచెం పడుతుంది అనుకుంటే కొంచెం పంచదార కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని టేస్ట్ చేయండి. ఇది టేస్ట్గా ఉంటేనే మన సూప్ టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, కానీ కొంచెం అంత ఉప్పు, కొంచెం పంచదార. ఇప్పుడు మనం ఇందులో చికెన్ కూడా వేసుకుందాం. మన చికెన్ని మనం ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఒక్కొక్క పీస్ సపరేట్ అయ్యేట్టు ఇందులో వేసుకుందాం. ఈ చికెను చక్కగా, ఎందుకంటే దీనిపైన ఎగ్ కోటింగ్ ఉంది, కొంచెం కార్న్ స్టార్చ్ కోటింగ్ ఉంది, ఇందులో వెళ్ళి స్లోగా కుక్ అయి పైకి తేలుతుంది, తెల్ల తెల్లగా భలే చూడడానికి అందంగా కనిపిస్తాయి. మనం దీనిలా చైనీస్ స్టైల్ డిషెస్ చేసుకున్నప్పుడు ఇలా మెథడ్లో మనం ఫ్రై చేసుకున్నా కానీ మనకి మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఎందుకు ఈ సూప్ అంత ఫేమస్ అంటే ఒక చుక్కన్న నూనె వేసామా? వేయలేదు. మరి చుక్క నూనె లేకుండా కూడా చేసుకునే ఈ అద్భుతమైన సూప్ అంత ఫేమస్. కావాలంటే కొంతమంది లాస్ట్లో కొంచెం అంత నువ్వుల నూనె, జింజర్లీ ఆయిల్ అనేది కొంచెం వేస్తారు, కానీ అవసరం లేదు, లేకుండా సూపర్గా ఉంటుంది. మన చికెన్ చూడండి ఫ్లోట్ అయిపోతుంది, లోపల మన కార్న్ కనిపిస్తుంది, కానీ ఇంకా సూప్ మంచి సిల్కీగా కొంచెం చిక్కగా ఉండాలి కదా, అది చేయడం కోసం మళ్ళీ కొంచెం కార్న్ స్టార్చ్ తీసుకొని అందులో నీళ్లు కలుపుకుందాం. ఇలా నీళ్లు కలుపుకున్న ఈ కార్న్ స్టార్చ్ని మనం స్లోగా ఈ మసులుతున్న సూప్లో మనం వేసుకోవాలి. ఇది ఇమీడియట్గా ఇది మనం పోసిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది. సో మరి కొంచెం మసిలేదాకా ఆగి, అంటే మేము ఏం చేస్తామంటే వాక్లో చేస్తాము, బాగా మంచి హై ప్రెషర్ మంట వస్తుంది, ఇలా బియ్యం తగిలి ఫాస్ట్గా బాయిల్ అవుతుంది, అప్పుడు వేయగానే చక్కగా థిక్ అయిపోతుంది. ఇందులో కూడా మన కార్న్ స్టార్చ్ వేసుకుంటూ మనం ఇందులో వేసుకుందాం. చూడండి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది. ఈ కార్న్ స్టార్చ్ మనం ఏదైతే వేసామో దానివల్ల మన సూప్ థిక్ అయిపోయింది. మరి ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తుంది కదా, ఇందులో చూస్తుంటే చికెన్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఇంకేదో ఉంటుంది ఇందులో, కొంచెం తెల్లగా దారాల్లాగా సూప్లో కొంచెం మంచి కన్సిస్టెన్సీ తీసుకొచ్చి. ఏం లేదండి, ఆ కోడిగుడ్డు సొన కొంచెం ఇంతకుముందు వాడాం కదా, అదే తీసుకొని కొంచెం ఇలా మిగిలిన కోడిగుడ్డు సొనని ఇట్లా బీట్ చేస్తాం. అంటే ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా కొట్టడం వల్ల దాంట్లో ఉన్న ఏదైతే తీగల్లాగా ఉంటుందో అది విరిగిపోయి చక్కగా మనకి ఇందులో సూప్లో వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. వేసుకునేటప్పుడు కొంచెం ఇది తిప్పి మనం ఇలా వేసుకుంటే మనకి తీగల్లాగా మనకి సూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకేంటి లాస్ట్లో కావాలంటే మనం ఇందులో కొన్ని ఉల్లి పరకలు వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఉల్లి పరకలు లేకపోయినా ఈ లీక్స్ ఉన్నాయి, ఇవి కూడా మనం ఇందులో వేసుకుంటే చూడడానికి కూడా బాగా ఉంటుంది. స్వీట్ కార్న్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. సూప్ రెడీ అయిపోయింది కదా, మరి టేస్ట్ చేయడమే. మరి ఈ సూప్ మనకి చేస్తున్నప్పుడే ఇంత మంచి సువాసన ఇక్కడ వస్తుందంటే వావ్.
ఆహా, మరి స్టవ్ కట్టేసుకుందాం. చాలా వేడిగా ఉంది. సూప్ తాగేటప్పుడు ఆ రుచి ఏదైతే ఉంటుందో చాలా మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ చెంచాని కూడా చక్కగా ఇలా సూపర్ అంటే సూపర్. మరి ఒక బౌల్లో వేసుకొని పద్ధతిగా తాగుదామా? ఈ సూప్ మరి తాగడానికి కూడా వాళ్ళు మరి రైసు ఇవన్నీ తినడానికి వాళ్ళు చాప్ స్టిక్ వాడతారు. మరి సూప్ తాగడానికి వాళ్ళకి ఈ చైనీస్ స్పూన్ కూడా కొంచెం ఎలా ఉంటుందంటే వేడిగా సర్వ్ చేస్తారు. కానీ సూప్ స్పూన్ మాత్రం ఇలా చక్కగా ఒక చిన్న కప్పు లాగే ఉంటుంది దీని లోపల. దీంట్లో వేసి అని పూర్తిగా ఎంజాయ్ చేయడం కోసం డిజైన్ చేసిన సూప్ స్పూన్ ఇది. సో మరి నేనైతే వావ్, చాలా బాగుంది. చాలా సింపుల్గా మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే చూసారు కదా ఎంత ఈజీయో. మరి చేసుకోకపోతే తప్పు. మరి పిల్లలకి మీరు చేసి ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు, మమ్మీ నాకు స్వీట్ కార్న్ చికెన్ సూప్ కావాలా, స్వీట్ కార్న్ వెజిటేబుల్ సూప్. మీరు ఇది వెజిటేరియన్ చేసుకోవాలంటే ఏముందండి, చాప్ చేసేసి వెజిటేబుల్స్ అన్నగా ఇందులో వేసేసుకుంటే మీ స్వీట్ కార్న్ వెజిటేబుల్ సూప్ అయిపోతుంది. ఏంటి డౌటా? అది కూడా చేసి చూపిస్తాను తప్పకుండా మీకు త్వరలో. మరి ఈసారి మాత్రం ఈ సూప్ ట్రై చేయండి. ఆహా, సూపర్ అంటే మరి సూపరే. స్వీట్ కార్న్ చికెన్ సూప్ తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో నీళ్లు, చికెన్ బోన్స్ మరియు స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. మరో బాండీలో వడకట్టుకోవాలి. మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి మరగనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత పైన తేలిన స్వీట్ కార్న్ పొట్టును తీసేసి మరో 5-6 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇందులో ఉప్పు, ఫ్లేవరింగ్ సాల్ట్, పంచదార వేయాలి. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, కోడిగుడ్లు, తెల్ల సొన, ఉప్పు, కార్న్ఫ్లవర్ వేసి కలిపి మరుగుతున్న సూప్లో వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, కొన్ని నీళ్లు పోసి కలిపి మరుగుతున్న సూప్లో వేసి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా మరి కొంచెం తెల్ల గుడ్డు సొన, ఉల్లి పరకలు వేసి వేడివేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. కొన్ని రెసిపీస్ చాలా పాపులర్గా ఉంటాయి. మనం పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, డాబాలకు వెళ్ళినా ఈ రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అయితే ఈ రెసిపీస్లో గొప్పతనం ఏంటి తెలుసా? సింప్లిసిటీ అండి. అంటే ఎక్కువగా కష్టపడేసి ఆ ఇంగ్రీడియంట్స్ వేసి ఇవి అవి కాదు, సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి ఈరోజు నేను చేసే ఆ సింపుల్ రెసిపీ ఆలూ మేతి. అంటే మెంతి కూరని కొంచెంగా నూనెలో ఇలా ఫ్రై చేసుకొని దాంట్లో ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసి చక్కగా కొంచెం ఫ్రైలాగా చేసుకుంటే మంచిగా కోటై మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఆలూ మేతి చేయడం కోసం బంగాళదుంప కొంతమంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు, కొంతమంది పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటారు. అయితే ఈ మెంతి కూర బదులు కసూరి మేతి కూడా వాడచ్చు. కసూరి మేతితో చేసినప్పుడు దాని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎంతైనా మనం ఫ్రెష్గా మెంతి కూర వేసుకుంటే దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి నేనైతే ఇలా బంగాళదుంపని కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను. బంగాళదుంప ఎలా కట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉల్లిపాయలు కూడా షేప్ కట్ చేసుకుంటారు. ఈ ఉల్లిపాయలు కూడా నేను సన్నగా ఇలా పొడుగ్గా తరుక్కున్నాను. అదే బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు చాప్ చేసుకుంటారు. ఇలా అంటే దేనికి తగ్గట్టు అలా చేసుకుంటే రుచి బాగుంటుంది, దానికి కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి కొంచెం నూనె వేసుకుందాం. ఇలాంటి వాటి కోసం బంగాళదుంప మంచిగా కోట్ అవ్వాలి, మసాలా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం అంత నూనె ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు వేసే ముందు మనం కొంచెం సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుందాం. చైనీస్ స్టైల్లో వేస్తూ ఉంటాం కదా, ఇలా స్టిర్ ఫ్రై కడాయిలో చేసుకునేటప్పుడు ఇలా చేసేసుకుంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉల్లిపాయలని కూడా వేగనిద్దాం. అయితే ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మంచిగా కొంచెం అంత ఫ్రై అవుతేనే దానికి టేస్ట్ బాగా ఉంటుంది. ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఈ ఉల్లిపాయల్ని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఉప్పు వేసిన తర్వాత కావాలంటే మనం పసుపు కూడా వేసుకోవచ్చు.
అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి స్లైట్గా స్లైసెస్ చేసేసి వేస్తాం కదా, అదే మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం అంత ఉల్లిపాయల్ని వేగనిద్దాం. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మిరపకాయలు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టేస్ట్ కోసం కొంచెం అంత ఆమ్చూర్ పౌడర్ వేస్తాం. ఆమ్చూర్ అంటే ఏంటి, మన పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, సీజన్లో దొరికినప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండ పెడతారు. ఆ మామిడికాయ ముక్కలు ఎండిన తర్వాత దాని పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆమ్చూర్ పౌడర్ అంటారు. మనం చాలా నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే మనం పులుపు ఎక్కడన్నా కావాలంటే చింతపండు కంటే ఎక్కువగా ఆమ్చూర్ ఇష్టపడతారు. కొంతమందికి ఏంటంటే చింతపండు పులుపు వల్ల బాడీకి అంత సెట్ కాదు. అట్లాంటి వాళ్ళు ఈ ఆమ్చూర్ పౌడర్ కనుక వాడుకుంటే మనకి కావాల్సిన రుచి వస్తుంది, ప్లస్ చింతపండు పడకుండా పులుపు కావాలనుకునే వాళ్ళకి ఈ ఆమ్చూర్ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. సో ఉల్లిపాయలు కూడా చూడండి కొంచెం వేగుతూ ఉన్నాయి. ఏంటి అంటే ఈ మసాలా అంతా మన బంగాళదుంపకి చక్కగా చుట్టుకోవాలి. అదే ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటే చుట్టుకుంటాయా, లేదు. అందుకే కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు షేప్ అంటే ఎటువంటి అటు చేంజ్ అయిపోతుంది కదా, ఇలా చూడండి. ఇప్పుడు ఇలా దగ్గరికి చేర్చుకున్నా కానీ ఉల్లిపాయలు చక్కగా ఉంది. మరి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో మనం ధనియాల పొడి, కారపొడి, అలాగే ఆమ్చూర్ పౌడర్ పుల్లగా ఉంటుంది కదా కొంచెం, ఈ 3 వేసుకొని మరి ఇప్పుడే ఫ్రై చేయకుండా, ఎందుకంటే కలిపేస్తే మంట కింద అంటుకొని కొన్నిసార్లు ఈ మసాలాలు కాలే అవకాశం ఉంటుంది. అది తగ్గించడం కోసం దీంట్లో మన మెంతి కూర కూడా ఇలాగే వేసేసుకొని స్లోగా అన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ మెంతి కూరలో నుంచి కూడా కొంచెం ఆవిరి బయటకు వచ్చేసి ఈ వేడి దాంట్లో కుక్ అవుతూ ఈ మసాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. లాస్ట్లో మనం కొంచెం అంతా ఈ బంగాళదుంపలు వేసి టాస్ చేయడం అంతే. మెంతి కూరను కూడా లైట్గా కుక్ అవ్వనియాలి. అయితే ఇలా ఫ్రెష్గా వేసుకున్న మెంతి కూర ఆ కొంచెం అంత చేదు అనేది ఉంటుంది. ఆ చేదు వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది, కానీ తెలియదు అది అంత మైల్డ్గా ఉంటుంది. సో దీంట్లో బంగాళదుంప వేసుకుందాం. సో వేసుకొని మరి ఈ ముక్కల్ని కూడా మనం ఈ మసాలాతో పాటు టాస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ బంగాళదుంప ముక్కలు ఎంత చక్కగా కోటింగ్ అయిపోతుంది ఈ మసాలాతోటి. మరి బంగాళదుంప కొంచెం అంత ఎక్కువగా ఉడికింది, అందుకని కొంచెం జాగ్రత్తగా కలపకుండా ఇలా టాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను ఈ స్పూన్ పెట్టి కలిపేస్తే బంగాళదుంప ముక్కలు ఇరిగిపోతుంది, అది చూడడానికి అందంగా ఉండకుండా ఉంటుంది. సో అందంగా ఉండాలి, తినడానికి రుచిగా కూడా ఉండాలి అంటే మరి కొంచెం జాగ్రత్తగా ఈ మసాలాను టాస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మన బంగాళదుంపలు కూడా మంచిగా కోట్ అయిపోయింది. మనం స్టవ్ ఆపేద్దాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం వడ్డించుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి స్టవ్ కూడా కట్టేశాను. మెంతి కూర ఆలు అనేది గ్రేవీలో కూడా చేసుకుంటారు. మనం ఒకటి ఏం తెలుసుకోవాలంటే మెంతి కూర చిన్న చిన్నగా ఉంటుంది కదా, అంటే చాలా చిన్నగా వచ్చిన ఆకులు మెంతి కూర ఉంటుంది చూసారా, అది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. దాన్ని ముఖ్యంగా పప్పులో అలాగే కొన్ని కూరలు అంటే గ్రేవీ లాగా చేసుకునేటప్పుడు ఆ చిన్న చిన్న ఆకు వాడుకోండి. కొంచెం డ్రైగా చేసుకునేటప్పుడు మాత్రం మెంతి కూర కొంచెం పెద్ద మెంతి కూర ఉంటుంది కదా, అవి వాడుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. యూజువల్గా కీమా ఇట్లాంటి వాటిల్లో చేసుకునేటప్పుడు ఆ చిన్న మెంతి ఆకు వాడుకొని చేస్తారు, ఎందుకంటే ఆ టేస్ట్ చాలా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, దీన్ని మీరు సైడ్ అకంపెనీమెంట్లో మీరు తినొచ్చు. అలాగే మనం సాంబార్ పక్కన కానీ పెరుగు పక్కన కానీ లేకపోతే చపాతీలతో కూడా ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మసాలా ఎక్కువ వేసుకుంటే కనుక సాంబార్ అన్నంతో పెరుగు అన్నంతో తినండి. కొంచెం మసాలా తక్కువ వేసుకుంటే కనుక చపాతీలతో వాటితో చాలా బాగుంటుంది. సో చూసారు కదా, వెరీ సింపుల్గా ఎంత ఈజీగా మనం మెంతి కూర బంగాళదుంప చేసుకున్నాం. ఈ కాంబినేషన్ వరల్డ్ వైడ్ ఫేమస్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. బంగాళదుంప చూడండి, ఆహా, చెప్పాను కదా ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆహా, కొంచెం ఘాటుగా కారం ఎక్కువ వేసుకున్నాను, పర్ఫెక్ట్గా నాకు ఎలా కావాలో అలా ఉంది. మరి మీరు కూడా మీకు తగినంత ఉప్పు కారం వేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వా, సూపర్, ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఏ అన్నం వద్దు, ఏ రొట్టె వద్దు, ఇలాగే తినాలనిపిస్తుంది. మెంతి కూర చాలా ఇష్టం నాకు. మెంతి కూరని
అసలు చికెన్లో అలా వేస్తే ఇంకా అదిరిపోతుంది. సో ఆహా. సూకా ఆలు మేతి తయారు చేసే విధానం. ముందుగా ఒక బాండీలో నూనె వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో పసుపు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, ఆమ్చూరు పొడి, మెంతి కూర వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకొని అందులో ఉడికించి పొడువుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి టాస్ చేసి వేడివేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన, అమోఘమైన, రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి ఆ రెసిపీలు మాతో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. ఈరోజు XXX డిటర్జెంట్ సోప్ తరఫున బహుమతి గెలుచుకున్న విజేత. రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాడు మీ వాషెఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫెజ్.